జనరల్‌గా కొన్ని కొన్ని పురాణ కథల్లో వింటూ ఉంటాం. ముఖ్యంగా రామాయణానికి సంబంధించి. ఈడేంట్రా స్వామి సుప్రీం కోర్ట్ అన్నాడు, సుప్రీం అన్నాడు, మళ్ళీ రామాయణం అంటున్నాడు, మెంటలెక్కిందా అని అనుకోవాకండి. ఒక చిన్న కథ మీకు అర్థం అవ్వటం కోసం చెప్తున్నా. ఓ రోజు కప్ప ఏడుస్తూ ఉందంట. రాముడు కప్ప దగ్గరికి వెళ్ళి, ఎందుకు కప్ప ఏడుస్తున్నావు? అయ్యో నేను ఇక్కడ బాణం గుచ్చానా, నువ్వు పిలిచుంటే నేను తీసేవాడిని కదా అంటే, నేను ఎక్కువగా అభిమానించేది, ప్రేమించేది, ప్రార్థించేది నిన్నే, నీ వల్లే నాకు ఆపద కలిగితే నేను ఇంకెవరిని పిలవాలి అని చెప్పి అడిగిందంట. సో అట్లే చివరికి సుప్రీంకోర్టు పరిస్థితి ఏమైందంటే, దేశంలోనే అత్యున్నత న్యాయస్థానం, అన్ని సమస్యలకు న్యాయపరంగా చట్టపరంగా పరిష్కారం చెప్పేటువంటి అత్యున్నత న్యాయస్థానంగా భావించేటువంటి సుప్రీంకోర్టు గురించే సుప్రీంకోర్టులో కేసు వాదించాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. ఇక విషయంలోకి వెళ్తే, సుప్రీంకోర్టు ఎప్పుడూ నిర్మించినటువంటి ఒక భవనం. సో ఏదైతే పార్లమెంట్ ఏ విధంగా బ్రిటిష్ వాళ్ళ కాలం నాటిది ఉంది, ప్రస్తుత అవసరాలకు తగ్గట్టుగా లేదు అని చెప్పి సెంట్రల్ విస్తా పేరుతోటి కొత్త పార్లమెంట్ భవనాలు ఏ విధంగా అయితే నిర్మించారో, అలాగే సెంట్రల్ గవర్నమెంట్ సుప్రీంకోర్టుని డిమాలిష్ చేసి, అంటే సుప్రీంకోర్టుని పడగొట్టేసి కొత్త కోర్టును ఏర్పాటు చేయాలి అని చెప్పి నిర్ణయించిందంట. దీనికి సంబంధించి కేకే రమేష్ అనేటువంటి ఒక వ్యక్తి సుప్రీంకోర్టులో ఒక పిటిషన్ దాఖలు చేయడం జరిగింది. ప్రస్తుతం ఉన్నటువంటి సుప్రీంకోర్టులో 17 కోర్టు హాళ్ళు, 2 రిజిస్ట్రీ హాల్స్ ఉన్నాయి. సో ఇవి ప్రస్తుత అవసరాలకు సరిపోవట్లేదని, కాబట్టి సుప్రీంకోర్టుని పడగొట్టేసి దీని స్థానంలో కొత్త కోర్టుని 27 కోర్టు హాల్స్, 4 రిజిస్ట్రీ హాల్స్ నిర్మించేదానికి 800 కోట్ల రూపాయల వ్యయంతో ఏర్పాట్లు చేయబోతున్నారు. కాబట్టి దీన్ని వెంటనే ఆపండి. సుప్రీంకోర్టు ఉన్నటువంటి కోర్టుని యథావిధిగా ఈ భవనాలను ఉంచేసి, ఇవి దేశ వారసత్వ సంపదగా ప్రకటించి వీటిని మరొక అవసరాలకు ఉపయోగించుకోవచ్చు. ఎందుకంటే ఇవి పురాతనమైనటువంటి నిర్మాణాలు కాబట్టి, ఏ విధంగా అయితే పార్లమెంటును పడగొట్టకుండా పక్కన కట్టుకున్నామో అదే విధంగా సో దీన్ని కూడా అలా చేసుకోవచ్చు. కొత్తగా నిర్మించేటువంటి సుప్రీంకోర్టులో 27 కోర్టు హాల్స్ పెట్టినప్పటికీ కూడా పెరుగుతున్న భవిష్యత్ అవసరాల దృష్ట్యా అవి కూడా సరిపోకపోవచ్చు. భవిష్యత్తులో మరిన్ని కోర్టు హాల్స్ని పెంచటం కానీ నిర్మించటం కానీ చేయాల్సినటువంటి పరిస్థితి ఏర్పడవచ్చు. ఎందుకంటే దేశంలో పెరుగుతున్నటువంటి జనాభా, పెరుగుతున్నటువంటి సమస్యలు, వీటి కారణంగా సుప్రీంకోర్టులో రానున్న రోజుల్లో అత్యధికంగా కేసులు పెరిగేటువంటి అవకాశం కూడా ఉంది. కాబట్టి ఎలాగూ ఇవి సరిపోవు కాబట్టి ఉన్నటువంటి కోర్టు హాల్స్ని డిస్టర్బ్ చేయటం కానీ, ఆ భవనాలను పడగొట్టడం కానీ చెయ్యటం ఎందుకు? కాబట్టి దీని మీద సుప్రీంకోర్టు ఒకసారి ఆలోచన చేసి కేంద్రానికి స్పష్టమైనటువంటి ఆదేశాలు ఇవ్వాలి. అయితే దీనికి సంబంధించి ఇంకా సుప్రీంకోర్టు డిజైన్స్ ఫైనల్ కాలేదు, ఇంజనీర్స్ ఫైనల్ కాలేదు, దీనికి సంబంధించినటువంటి నిర్ణయాలు కూడా పూర్తి కానటువంటి నేపథ్యంలో దీని మీద సుప్రీంకోర్టు ఏ విధమైనటువంటి గైడ్ లైన్స్ ఇవ్వలేనటువంటి పరిస్థితి. ఎందుకంటే వీటి మీద ఒక నిర్ణయం తీసుకుంటే ఈ నిర్ణయాన్ని ఆపండి, ఇది కరెక్ట్ కాదని చెప్పవచ్చు. అసలు నిర్ణయమే తీసుకోనప్పుడు వాటిని పడగొడతారా, ఉంచుతారా, ఏం చేస్తారనేటువంటి నిర్ణయం ఇంకా కేంద్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి నేపథ్యంలో సుప్రీంకోర్టు కూడా దీన్ని ఏమీ చేయలేనటువంటి పరిస్థితి. వాళ్ళ నిర్ణయం ప్రకటించినప్పుడు మరలా కోర్టుకు రండి అని చెప్పేటువంటి అవకాశం ఉంటుంది. మరి ఈ పిటిషన్లో సుప్రీం ధర్మాసనం ఏం నిర్ణయం తీసుకోబోతుందో చూడాలి.